ఉత్తరప్రదేశ్ ప్రయాగ్రాజ్లో అత్యంత వేడుకగా జరిగే మహాకుంభమేళాకు భక్తులు పోటెత్తారు. తొలి రోజే లక్షలాదిగా తరలివచ్చారు. గంగా యమున సరస్వతి నదుల సంగమంలో పవిత్ర స్నానాలు ఆచరిస్తున్నారు. అతిపెద్ద ఆధ్యాత్మిక వేడుకైన కుంభమేళాకు అక్కడి ప్రభుత్వం భారీ ఏర్పాట్లు చేసింది. భక్తులకు మెరుగైన సౌకర్యాలతో పాటు భద్రత కల్పించేందుకు అన్ని ఏర్పాట్లు చేశారు. నదిలో నిరంతరం పహారా కాసేందుకు ప్రత్యేకంగా తేలియాడే పోలీస్ స్టేషన్ ఏర్పాటు చేశారు. అంతేకాకుండా చిన్న చిన్న పడవలపై భద్రతా సిబ్బంది పెట్రోలింగ్ చేస్తున్నారు. అనుమానమున్న ప్రతి ప్రాంతాన్ని పరిశీలిస్తున్నారు. తొలిసారిగా నిఘా కోసం 100 మీటర్ల వరకు డైవింగ్ చేయగల అండర్ వాటర్ డ్రోన్లను మోహరించినట్లు సాంస్కృతిక మంత్రిత్వ శాఖ తెలిపింది. 120 మీటర్ల ఎత్తుకు చేరుకోగల టెథర్డ్ డ్రోన్లను కూడా మోహరించినట్లు వెల్లడించింది. రియల్ టైం పర్యవేక్షణ, ముఖ గుర్తింపు సాంకేతికతను అందించే కృత్రిమ మేధస్సు సామర్థ్యాలతో కనీసం 2700 కెమెరాలు ఎంట్రీ పాయింట్ల వద్ద ఏర్పాటు చేసినట్లు పేర్కొంది. దీనితో పాటు 56 మంది సైబర్ వారియర్ల బృందాన్ని నగరంలోని అన్ని పోలీస్ స్టేషన్లలో సైబర్ హెల్ప్ డెస్క్ ను ఏర్పాటు చేసింది. యాత్రికులకు వసతి కల్పించడానికి అధికారులు 1,50,000 టెంట్లతో పాటు అదనపు టాయిలెట్లు, పారిశుద్ధ్య సౌకర్యాలను యూపీ అధికారులు ఏర్పాటు చేశారు. దాదాపు 4,50,000 కొత్త విద్యుత్ కనెక్షన్లను ఏర్పాటు చేశారు. భక్తుల కోసం అనేక ఎలక్ట్రిక్ బస్సులు, అత్యాధునిక సౌకర్యాలు కూడా ఏర్పాటు చేశారు. పండుగ సమయంలో 98 ప్రత్యేక రైళ్లను భారతీయ రైల్వే ప్రవేశపెట్టింది. దీనితో పాటు నగరంలో 92 రోడ్ల పునరుద్ధరణ, 30 వంతెనల నిర్మాణాలను చేపట్టారు. మెడికల్ ఎమర్జెన్సీ కోసం తాత్కాలిక ఆసుపత్రులను ఏర్పాటు చేశారు. 45 రోజుల పాటు జరిగే కుంభమేళా కార్యక్రమానికి దేశ విదేశాల నుంచి కోట్లాది మంది భక్తులు, పర్యాటకులు రానున్నారు. ఈసారి మేళాకు మొత్తం 45 కోట్ల మంది వస్తారని యూపీ ప్రభుత్వం అంచనా వేస్తుంది. అటు కుంభమేళా ప్రారంభమై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఎక్స్ వేదికగా స్పందించారు. భారతీయ విలువలు, సంస్కృతిని గౌరవించే కోట్లాది మందికి ఇది చాలా ప్రత్యేకమైన రోజు అని ఆయన వ్యాఖ్యానించారు. విశ్వాసం, భక్తి, సంప్రదాయాల సంగమంతో ఎంతో మందిని ఒకచోట చేర్చిందన్నారు. మన దేశ ఆధ్యాత్మిక వారసత్వాన్ని ఈ వేడుక ప్రతిబింబిస్తుందని మోదీ రాసుకొచ్చారు. అదేవిధంగా 10,000 ఎకరాల్లో కుంభమేళాకు ఏర్పాట్లు జరిగాయని, ఏ సమయంలోనైనా 50 లక్షల మంది నుంచి 1 కోటి మంది ఉండగలిగేలా సౌకర్యాలను కల్పించామని సీఎం యోగి ఆదిత్యనాథ్ వెల్లడించారు.